అల్వాల్లో నిర్మిస్తున్న 1000 పడకల టిమ్స్ ఆసుపత్రి పనులకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశీలించారు. గత ప్రభుత్వం కేవలం 11% పనులు మాత్రమే చేయగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2.5 ఏళ్లలో 80% పనులు పూర్తి చేశామన్నారు. సెప్టెంబర్ నాటికి ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. విదేశాల నుంచి వైద్య పరికరాలు రాగానే సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. నాణ్యతలో రాజీ పడకుండా పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఇందాకనే మీరు చూశారు, నేను చెప్పిన ఎవరు చెప్పిన డిపార్ట్మెంట్లో బుక్స్ ఆఫ్ వర్క్ స్టేజెస్ వైజ్గా పేమెంట్ ఏ స్టేజ్లో వచ్చింది, ఎంత పని అయిందని కూడా ఇక్కడ రికార్డ్ అయి ఉంటుంది ఎవరి మాసం. అదే మాదిరిగా మీరు అడిగిన ప్రశ్నకి బీఆర్ఎస్ ఓన్లీ కొబ్బరికాయలు కొడుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం గుమ్మడికాయలు కొట్టి ఓపెనింగ్ చేస్తారు. వారు అన్ని కొబ్బరికాయలు కొట్టి సంతోషపరంగానే. ఆ విషయానికి వస్తే వాళ్ళు స్టార్ట్ చేసిరంటే మన కంటోన్మెంట్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు నారాయణ జోపిడిలా సిల్వర్ కాంపౌండ్లు కూడా కట్టేసి ఆపేసిరు. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 10 కోట్లు దానికి బడ్జెట్ కేటాయించి అది అందుబాటులో తీసుకొచ్చి పట్టాలు ఇచ్చడం. ఈరోజు వాళ్ళందరూ నివసిస్తున్నారు. వారు మాటలకి హడావుడి తప్పితే పనికి ఏమీ లేదు. వారు ఆ 10 కోట్లు కంటోన్మెంట్ ఉన్న నారాయణ జోపిడికి సిల్వర్ కాంపౌండ్కే కట్టండి. వాళ్ళ బీఆర్ఎస్ ఇంట్రెస్ట్ అంతా ఏముండే కమిషన్ల గురించి, కాళేశ్వరం మీద ఉన్న ఇంట్రెస్ట్ దేని మీద లేకుండే వాళ్ళు కమిషన్లకే పనిచేసిర్రు. కాళేశ్వరం ఈరోజు అంత పెద్ద ప్రాజెక్ట్ అన్నారు, ఈరోజు కూడా రైతులకు ఇబ్బంది అయ్యే పరిస్థితి. వాళ్ళ ఆలోచన అట్లయింది. మా ఆలోచన ఆ రోజు వాళ్ళు కట్టింది ఎంత, 1,142 crores పేమెంట్ చేశారు 2023 డిసెంబర్ దాకా. అప్పుడు పని కూడా 14% పని అయింది. డిసెంబర్ లోపల 14% అయింది. వాళ్ళంతా ఏంటంటే మా స్టాంప్ ఉండాలని ఆలోచన తప్పితే కంప్లీటేషన్ కాదు వాళ్ళది. ఏదో మేము చేసినామని ఎలక్షన్ గడావుడి చేసే రకం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకు ఏ మాట ఇస్తుంది, ఏ అవసరం ఉందో తెలుసుకొని దాని ప్రకారం ఆ బడ్జెట్ కూడా కేటాయించి అందుబాటులో తీసుకొస్తారు. ఈ రోజుకి ఇప్పుడు అడిగితే 687 కోట్ల రూపాయలు పేమెంట్ అయింది. 90% పని అయింది. వాళ్ళది 14% అయింది. మాది 76% మా హయాంలో అయింది.